అనకాపల్లి జిల్లా చోడవరంలో వెలిసిన స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం మరియు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్కు మధ్య భాగంలో గల పాత చెరువు అభివృద్ధి నిమిత్తం 50 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలియజేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లు నాయుడు గారు, టీడీపీ సీనియర్ నాయకులు, ఇతర సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆనుకొని ఉన్నటువంటి పాత చెరువును అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ చెరువులో ఉన్నటువంటి నీరంతా రైతులతో మాట్లాడి నీరంతా తీసి, రెండోది ఏమని షీట్ అంతా తీసి, ఇప్పుడు ఉన్నటువంటి కట్టడాలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా షీట్ అంతా తీసి మొత్తం చుట్టూ కూడా గట్టంతా కూడా నూతనంగా నిర్మాణం చేయాలని ఒక వాకింగ్ ట్రాక్ లాగా దాన్ని డెవలప్ చేసి, తర్వాత ఏమైనా మొక్కలే చేసి, తర్వాత చెరువు కూడా మనకి లోడ్ చేసి శానిటేషన్ అంతా శుభ్రం చేసి చోడవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి సాయంత్రం అయ్యేసరికి వ్యాహ్యాలకి వారందరూ కూడా ఆ ట్యాంక్ బాగా నడడానికి ముందు మన ప్రణాళిక అండి. తర్వాత దశల వారీగా విద్యుత్ దీపాలు వేయడం, తర్వాత ఏమని చేసి కూర్చోడానికి బాలం వేయడం, రెండోది ఏమని చెప్పేసి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నందమూరి తారక రామారావు గారు, ఇలా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అంతా కీర్తి ప్రతిష్టలు వచ్చినటువంటి అందరి యొక్క విగ్రహాలు కూడా, అంటే మనకు స్ఫూర్తి ఏంటంటే ట్యాంక్ బండ్ అలాగే డెవలప్ చేశారు. దానివల్ల అంతా కూడా చూడడానికి ఒక పర్యాటక కేంద్రంగా జరిగింది కదా. అలాగే మన చోడవరంలో కూడా దీన్ని ఆ విధంగా అభివృద్ధి చేసి, మరి పిల్లలు కూడా సాయంత్రం పూట వేషాలు తిరిగితే చల్లని గాలేయడం కానీ అన్నీ ఉంటాయన్న ఉద్దేశంతో ఈ 50 లక్షల రూపాయలు చాలా అండి. 50 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నాం. 50 లక్షల రూపాయలు అయిన తర్వాత ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్, దాతలతోని, స్వచ్ఛంద సంస్థలతోని అందరితోనే మాట్లాడి ఇంకా ఏ విధంగా మనం బాగా డెవలప్ చేయగలుగుతాం అన్నది. రెండోది, గతంలో ఒకసారి మనం రోడ్ వేసాం గండి కాలనీకి. ఆ రోడ్ వేయడం వల్ల సుమారు ఒక 2 ఎకరాల దగ్గర చెరువు అటుపక్క కటాయికి ఉండిపోయింది. దాన్ని కూడా శుభ్రంగా మనం సర్వే చేయించి దాన్ని కూడా డీపెనింగ్ చేసి దానికి ప్రొటెక్ట్ చేసి శుభ్రంగా అక్కడ ఏంటంటే, అలాగే మనకి వినాయకుడి కోరి పక్క నుంచి సిమెంట్ రోడ్డు అక్కడ గండికోళ్ళ వరకు వెళ్తుంది. అదే సిమెంట్ రోడ్డుని ఇప్పుడు మనం చేసే ట్యాంక్ బండ్ నుంచి అంకుపాలెం రోడ్డుకి మనం కనెక్ట్ చేయాలన్నది మా ఆలోచన. చేస్తే ఏంటవుతుందంటే, అలాగే బస్టాండ్ నుంచి అంకుపాలెం రోడ్లోంచి వచ్చి వాళ్ళు కూడా ఆ సిమెంట్ రోడ్లు, ఆ తారు రోడ్లోంచి వచ్చి సిమెంట్ రోడ్లోంచి వచ్చి రావడానికి కానీ, ఇలా వాకర్స్ అంతా కూడా ఇది వాక్ చేయడానికి కానీ, పార్కింగ్ ప్లేస్ కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇప్పుడే కదా భవిష్యత్తులో ఇంకా జనాలు పెరిగాక వాళ్ళంతా కూడా వచ్చి పార్కింగ్ ప్లేస్కి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మనకి రాకపోకలకి రోడ్డు, ఈ తిరగడానికి చేయడానికి బండి ఏమని చెప్పేసి చెరువులోనే భాగం ఉన్నటువంటి బండిని తయారు చేసి చేయడానికి ఒక ఆలోచన చేసాం. అయితే త్వరలో శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. రెండోది, రోలుగుంట మండలంలోనే ఏమని చెప్పేసి మనకి రోలుగుంట మండలం, రావికాత మండలం, బుచ్చిపేట మండలం, కొమరవోలు, రోలుగుంట మండలంలో కొమరవోలు గ్రామం, రావికాత మండలంలో ఏమని చెప్పేసి రావికాత హెడ్ క్వార్టర్లోనండి, బుచ్చిపేట మండలం తోటలపూడి. ఈ 3 హై స్కూల్స్కి ఒక్కొక్క హై స్కూల్కి 14 లక్షల రూపాయలు చొప్పున శాంక్షన్ చేయించాం. వాలీబాల్ కోర్సు, టర్ఫ్ అది వేస్తారు, ఫ్లడ్ లైట్లు వేస్తారు, మా పోల్స్, నెట్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాలీబాల్. ఎందుకంటే క్రీడలు ప్రోత్సహించాలి, క్రీడాకారులకి మనకేమోనే ఆ హై స్కూల్ స్టేజ్ నుంచి, ఆ వయసు నుంచే క్రీడాకారులు బాగా ఆడితే భవిష్యత్తులో వాళ్ళకి క్రీడల పట్ల ఆసక్తి ఉంటుంది, క్రీడాకారులుగా రాణించి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 3 హై స్కూల్స్లోనే వాలీబాల్ కోర్టులు 14 లక్షలు చెప్పిన శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకటి, మన పాచరు 50 లక్షల రూపాయల తాజీకరణ. రెండోది, 3 హై స్కూల్స్కి సంబంధించి 14 lakhs ఈచ్ చేస్తాను. అయితే మరీ ముఖ్యంగా నేను మనం చేసేది 50 లక్షల రూపాయలతో పాచరు మనం ఆధునీకరణ చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కట్టడాలకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మేము అభివృద్ధి చేస్తాం.
కాబట్టి భవిష్యత్తు రోజుల్లో కూడా అలాగే శివాలయం చెరువు కూడా చేయాలని ఆలోచన ఉంది. దానికి కూడా నిధుల సమీకరణకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మనకి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్చి 15th, 20th మధ్యన అది కూడా పనులు ప్రారంభించే స్థాయికి తీసుకురావడానికి శాసనసభ్యుడిగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.